హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ టాక్స్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో లండన్ అయితే వెళ్ళబోతున్నాం. సో లండన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లేట్ ఎందుకు, లోపలికైతే వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లాంజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా చైర్స్ ఉన్నాయి కూర్చోవడానికి. అలాగే దానికి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లైట్లకు సంబంధించిన బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ మనం బోర్డింగ్ చేసుకుని లోపలికైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఎక్కబోయేది ఇండిగో ఎయిర్లైన్స్, చూసారు కదా. ప్రజెంట్ అయితే మనము బోర్డింగ్ అయితే అవుతున్నాం. ఈ స్టెప్స్ ఎక్కితే మనకి ఫ్లైట్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్. ఫ్లైట్ లోపల వచ్చేసరికి వ్యూ అనేది ఎలా ఉందో చూడండి. లోపల వచ్చేసరికి మనకి 4 లైన్స్లో 2+2 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు కూడా నాతో పాటే ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఈ ఫ్లైట్లోనే మనం జర్నీ చేసి లండన్ అయితే వెళ్ళబోతున్నాం. సో మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ప్రజెంట్ మనం బస్సులో ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి మనం లండన్ సిటీలోకి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఎయిర్పోర్ట్ వ్యూ అనేది ఎలా ఉందో మీరు చూడలేరు కదా. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మన ఎయిర్పోర్ట్ వ్యూ అనేది అవుట్ సైడ్ నుంచి. Hey, hi guys, what's up, welcome to Saki Talks. We are in London. Without visa or passport, we came to London. Here we can observe so many varieties of buildings looking like same as is a London. And what you are observing behind me, in Telugu people call chimpanzee, in English gorilla. So here you can see so many different of buildings, same as London, but not at all original buildings, only for shooting purpose. Different type of gardens and buildings. Here few things we are discussing about in this video. RRR movie and Suryavamsam. Few movies I will explain. సో దీంట్లో లోపలికి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఈ చింపాంజీ బిల్డింగ్ ఉన్న లోపల మనకి హాలీవుడ్ మూవీకి సంబంధించిన పిక్చర్స్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లేలో కనబడతాయి లైన్గా. మూవీ మేకింగ్ అనేది, హాలీవుడ్ మూవీ మేకింగ్ అనేది ఎలా తీస్తారు అనేది మనకు ఒక చిన్నపాటి డెమో లాగా అయితే ఇక్కడ కనబడుతుంది ఎంట్రీలోనే. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ, అవతార్, హల్క్, ఇవన్నీ అయితే మనకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. వీడియో అనేది ప్లే అవుతుంటుంది కంటిన్యూగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, KGF అండ్ సలార్ మూవీ మేకింగ్ పిక్చర్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే దీన్ని గ్రీన్ వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. సో సూపర్ మ్యాన్ చూస్తున్నారు కదా, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇలా డిఫరెంట్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి మన డిస్ప్లేలో. షారుఖ్ బాయ్. సో మనకి ఎక్కడ చూసినా ఇలా గ్రీన్ కలర్ అయితే పెయింట్ వేసి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం లండన్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము. అక్కడ వీడియోలో మీరు చూడొచ్చు, మనం వచ్చే వే అనేది ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ వేలో నుంచి మనం వచ్చేసి పైన ఒక ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది. ఆ ఎల్ఈడి స్క్రీన్లో చూస్తే మనము లండన్ బ్రిడ్జ్ పైన ఉన్నట్టే కనబడుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు చూస్తున్నారు కదా, నాకు లెఫ్ట్ సైడ్లో బోర్డులు అయితే రన్ అవుతున్నాయి. నేనైతే ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాను, చాలామంది ఉన్నారు నాతో పాటు, మీరు చూసుకోవచ్చు. సో ఈ లండన్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం లండన్లో ఉన్న రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో వాటిని చూసి ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక మెరూన్ కలర్ బిల్డింగ్ అయితే ఉంది. ఆ బిల్డింగ్ వచ్చేసి పైన డూమ్ మనకి ఏదైతే కనబడుతుందో దాంట్లోనే మనకి RRR మూవీ షూటింగ్ అయితే జరిగిందంట. ఆ పైన డూమ్ అనేది బ్లాస్ట్ చేస్తారు కదా, ఆ మూవీ షూటింగ్ అనేది. సో ఇది RRRకి సంబంధించిన బిల్డింగ్. అలాగే రాకీ బాయ్ సినిమాలో కూడా కొన్ని మీటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అది కూడా దీంట్లోనే షూటింగ్ అయితే జరిగిందంట. నా సజెషన్ ఏంటంటే, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైనా చేసుకోవాలనుకున్నప్పుడు మీ టీంతో మీరు వెళ్ళి ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ బిల్డింగ్స్, అలాగే పెట్ వరల్డ్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.
సో ఫారెన్ గల్లీలో ఉన్నప్పుడు ఫారెన్కి సంబంధించిన ఒక 2-3 వెహికల్ టైప్ ఆఫ్ అయితే మనకు అక్కడ పెట్టారు, డిఫరెంట్ సైకిల్ టైప్లో ఉండడానికి. ఇలా లవ్ షేప్లో అయితే ఈ ఏరియాలో ఒక 2-3 స్పాట్లు అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా బిల్డింగ్లు అనేటివి ఎంత అందంగా కనబడుతున్నాయో మనకి. ఈ ఫారిన్ లొకేషన్లోకి మీరు ఎంటర్ అవ్వగానే మీరైతే డెఫినెట్గా ఇండియాలో ఉన్న ఫీల్ అయితే కలగదు మీకు, డెఫినెట్గా లండన్లో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఎందుకంటే చుట్టూ ఉండే బిల్డింగ్స్ అలాగే రోడ్స్ అక్కడ ఉన్న చెట్లు కానీ సేమ్ అలాగే కనబడతాయి మనకి మూవీలో చూసిన విధంగా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనమైతే పెట్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకైతే బ్యూటిఫుల్గా వాటర్ ఫాల్స్ అయితే కనబడతాయి, చూస్తున్నారు కదా మీరు కూడా. అవి కూడా చాలా హైట్ నుంచి పడతాయి మనకి, 3 ఫ్లోర్ అంత హైట్ నుంచి వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ ఫ్యామిలీని చూడండి, ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కొంగ అయితే ఒక యోగా అయితే చేస్తుంది డిఫరెంట్గా. అది వేసే ఆ యోగాని మన వాడుక భాషలో వచ్చేసరికి కొంగ జపం అనేసి అంటారు. ఈ వర్డ్ని మీరు చదువుకున్న రోజుల్లో టెక్స్ట్ బుక్స్లో అయితే మీకు ఈ వర్డ్ అనేది ఉంటుంది, కొంగ జపం అనేది. దీన్ని మీరు ఫస్ట్ టైం ఎంతమంది విన్నారో నాకు కింద కామెంట్ చేయండి.
మీరు చూస్తున్నటువంటి ఈ బోర్డ్స్లో మీకు ఏ బోర్డ్ ఇష్టమో నాకు కింద కామెంట్లో తెలియవచ్చండి. ఇక్కడ నెమలి చూస్తున్నారు కదా, ప్రజెంట్ చూస్తున్న నెమలి ఎంత రియలిస్టిక్గా ఉందో. బట్ అది బొమ్మ మాత్రమే, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అనేది మేము లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ వైట్ కలర్లో ఉన్నటువంటి రామచిలుకలు అయితే చూడండి, రెండు ఎంత చక్కగా ఉన్నాయో. దీంట్లో వచ్చేసరికి మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రామచిలుకలు అయితే ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఆస్ట్రిచ్ పక్షికి సంబంధించిన గుడ్లు. చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉన్నాయనేది. అలాగే ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి మనకి. చూడొచ్చు ఒక 2 మనుషులు నుంచుంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్లో ఉన్నాయి అవి. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే దాంతోపాటు దాని పక్కనే 2 నెమలీలు అయితే ఉన్నాయి మనకి. ఇందాక బయట చూసిన విధంగానే చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది నెమలి. నెమలికి పింఛం అయితే లేదు దీంట్లో. దాని కంఠం కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోకి సంబంధించింది. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇంకో పార్ట్ అయితే
అప్లోడ్ పెడుతున్నాను నేను, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సైనింగ్ అప్ కిట్టు.